నాకు ఇక్కడికి రాగానే ఒక ప్రొఫార్మా ఇచ్చారు, అచీవ్మెంట్ ఏమిటి అని. నువ్వేమి సాధించావంటే నాకు భయం వేసింది. సంతోషంగా ఉండడాన్ని సాధించాను. మీరందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నాము అన్నవాళ్ళు ఒక్కసారి చేతులు ఎత్తండి. చాలా సంతోషం, దాదాపుగా 70% సంతోషంగా ఉన్నారు. సంతోషంగా లేవు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి నిజాయితీగా. 30%. ఒక ప్రశ్న, సంతోషం అంటే ఏమిటి? వెంటనే సమాధానం చెప్పకండి. మీరు మీ అంతటా మీరు కూర్చొని సంతోషం అంటే ఏమిటి మీకు ఒక కథ చెప్తాను. ఉపనిషత్తుల్లో తైత్రీయ ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. మొత్తం 108 ఉపనిషత్తులు. అందులో 12 ఉపనిషత్తుల్ని చాలా గొప్ప ఉపనిషత్తులు అంటారు. అందులో తైత్రీయము అని ఒక ఉపనిషత్తు ఉంది. మీలో చాలామందికి అనొచ్చు, మేము ఏదో నేర్చుకుందామని వస్తే ఈ దిక్కుమాలిన ఉపనిషత్తులు వేదాంత సారం చెప్తున్నాడు ఏమిటి అని. ఎందుకు చెప్తున్నానో ఈ కథ విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. చెప్పనా? ఒక గురువుగా ఈ తైత్తరీయ ఉపనిషత్తులో ఆనందవల్లి అనే ఒక భాగంలోంచి ఆనందము సంతోషం గురించి ఈ కథ ఉంది. ఒక గురువు దగ్గరికి ఒక శిష్యుడు వచ్చాడు. శిష్యుడు అడిగాడు గురువు గారిని, ఆనందం అంటే ఏమిటండి అని. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగినట్టుగా సంతోషం అంటే ఏమిటి అన్నట్టుగా, ఇప్పుడు నేనే శిష్యుడినే, మీరంతా మీ గురువు అనుకొని అడిగినట్టుగా అడిగాడు గురువుని. వెంటనే గురువు, నువ్వే ఆలోచించి చెప్పు అన్నాడు. ఈ కథకు వయస్సు 5000 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి కథ ఇది. అతను ఆలోచించి గంటసేపు ఆలోచించి, ఆనందం అంటే తెలిసిందండి, ఆనందం అంటే బాగా భోజనం చేయడం అండి అన్నాడు. భుజక్రియా సుఖిత ఏవ ఆనంద అందులో చెప్తున్నాడు. భోజనం చేయడం ద్వారా వచ్చినటువంటి సంతోషమే సంతోషం అన్నాడు. కాదులే, నువ్వు మళ్ళీ ఆలోచించుకురా అన్నాడు. భోజనానందం ఆనందం కాదని మళ్ళీ వచ్చాడు శిష్యుడు. భోజనానందం కాదండి, ఆనందం అంటే బాగా నిద్రపోవడం అండి అన్నాడు. నిద్రానందము అన్నాడు. ఎంత బాగుంటుంది, చక్కగా మధ్యాహ్నం ఈ సమయంలో ఒక దిండు వేసుకొని, ఒక ఏసీ రూమ్ వేసుకొని, ఫ్యాన్ వేసుకొని పండుకుంటే ఎంత బాగుంటుంది. కాదులే, మళ్ళీ ఆలోచించు అన్నాడు. మళ్ళీ తెల్లవారి పొద్దున వచ్చి, నాకు ఆనందం అంటే ఏంటో తెలిసిందండి అన్నాడు. ఏమిటి అన్నాడు. ఆనందం అంటే నా తోటి ఉన్నటువంటి ఒక అందమైన అమ్మాయిని చూసి అమ్మాయిని ప్రేమించడం ఆనందం అండి అన్నాడు. అంటే సంసారం ఆనందం అండి అన్నాడు. కాదు, మళ్ళీ వెళ్ళమన్నాడు. మళ్ళీ కాసేపు వచ్చిన తర్వాత, నిన్న మీరు చెప్పింది కాదండి, సంగీతం వింటే ఆనందం అండి అన్నాడు. కాదులే, పో అన్నాడు. కాదండి, జ్ఞానం నాలెడ్జ్ ఈజ్ బాగా ఆనందంగా ఉందండి అన్నాడు. కాదులే, పో అన్నాడు. దేవాలయానికి వెళ్ళి పూజ చేస్తే ఆనందం వస్తుందండి అన్నాడు. కాదులే, వెళ్ళు అన్నాడు. నా ఇతి ఇది కాదు ఆనందం. మళ్ళీ వచ్చాడు. నేను మెడిటేషన్ చేస్తున్నాను, తపస్సు చేస్తుంటే ఆనందం అండి అన్నాడు. కాదులే, పో అన్నాడు. మరి అసలు ఆనందం అంటే ఏమిటి? వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈసారి తెల్లవారి పొద్దున రాలేదు అతను అడగడానికి. 3వ రోజు కూడా రాలేదు. గురువు గారే వెతుక్కుంటూ ఆయన ఇంటికి వెళ్ళాడు. ఏమయ్యా, మీ అబ్బాయి ఎక్కడున్నాడు, నా దగ్గరికి రాలేదు అని. ఏమోనండి, కనిపించటం లేదు మాకు అని. ఏం నా దగ్గరికి రాలేదు, ఇంట్లో లేడు, ఎక్కడికి వెళ్ళాడంటే అడవిలోకి వెళ్ళగా చూశానని అడవిలోకి పెడతాడు. అడవి మధ్యలోకి వెళితే అక్కడ ఒక పెద్ద పాడుపడ్డ బావి ఉంటుంది. దాని పక్కన ఒక దేవాలయం ఉంటుంది. దేవాలయం అంతా వెతుకుతారు. బావిలోకి వెళితే ఆ బావిలో కూర్చొని ఉంటాడు వీడు. దిగుడు బావిలో కూర్చొని హాయిగా గోడకు చారిగిలబడి ఉంటాడు. ఏమిట్రా, నీకు తెలిసిందా ఆనందం అంటే? తెలిసిందండి అన్నాడు. మరి తెలిస్తే నాకు చెప్పడానికి రావాలి కదా, నువ్వు రాలేదు. కాదండి, ఏ సంతోషాన్ని పొందితే ఇంకా ఏది అక్కర్లేదనిపిస్తుందో అది ఆనందము అని. నేను ఇన్నాళ్ళు ఒకటి పొందిన తర్వాత ఇంకోటి కోసం వెతుకుతున్నాను. ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది నేనేమిటో. కాబట్టి నీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఈ కథలో ఉన్న ఆంతర్యం ఏమిటంటే, మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో, సాధించబోతున్నామో అది పొందిన తర్వాత దాని తర్వాత ఏమి ఉండకూడదు. అది అల్టిమేట్ అంటూ ఉంటాడు. అక్కడి నుంచి
ఆలోచన మొదలెడదాం. నేను అడిగాను వంగపల్లి విశ్వనాథం గారిని, డాక్టర్ వంగపల్లి విశ్వనాథం గారిని, గంపవారిని, మా సాయిబాబా గారిని అడిగాను, వీళ్ళంతా ఎవరండి? వీళ్ళందరూ కూడా విజయానికి దగ్గరగా ఉన్నవాళ్ళండి, ఏదో గొప్ప సాధించబోతున్నారండి అని చెప్పి. ఎంత నమ్మకంగా చెప్పారంటే, మీలో కొంతమంది ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండొచ్చు, డిగ్రీ పాస్ అయి ఉండొచ్చు, పీజీ పాస్ అయి ఉండొచ్చు, ఎంఏ పాస్ అయి ఉండొచ్చు, ఏదో చిన్న వ్యాపారం మొదలెట్టేసేసి దాన్ని సరిగ్గా నడపడం చేతకాక ఆగిపోయి ఉండొచ్చు, డబ్బులు లేకపోయి ఉండొచ్చు, ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే ఇంటి మీద ఆధారపడుతున్నామేమో అనుకోవచ్చు, తల్లిదండ్రుల యొక్క ఇబ్బందులు చూస్తూ ఉండొచ్చు, మనం ఏమి చేయలేకపోతున్నామే అనొచ్చు, గడ్డం పెంచేసుకోవచ్చు, ఏమీ అర్థం కాకుండా ఇంట్లో ఉండకుండా అటు ఇటు పచారులు కొట్టచ్చు, ఏమీ తోచక ఇరానీ హోటల్కి వెళ్ళి టీ తాగుతూ కూర్చోవచ్చు. ఇవన్నీ కూడా ఒక దశ. సీతాకోక చిలుకగా ఎగిరి వెళ్ళడానికి గొంగళి పురుగు ముందు తయారవుతూ ఉంటుంది కూర్చొని. అంతేగాని నేను గొంగళి పురుగులా ఉన్నాను, నేను సీతాకోక చిలుకని కాను అని చెప్పేసి ఎప్పుడు అనుకోదు. ఖచ్చితంగా విషయం ఒకటి విషమిస్తే బ్రతుకన్నది మరణించదు. ఒక దాంట్లో ఓడిపోయినంత మాత్రాన బ్రతుకు ఆగిపోదు. విషయం ఒకటి విషమిస్తే బ్రతుకన్నది మరణించదు. ఒక్క చుక్క రాలిపోతే గగనం శూన్యం కాదు. రాలిన పువ్వులు చూసి వృక్షం బావురు అంటే రాబోయే వసంత ఋతువు ఏమైపోతుందంటావు? ఒక ఋతువులో ఒక చెట్టు యొక్క పూలు రాలిపోయాయి, అయ్యో పూలు రాలిపోయాయి, ఇక ఎట్లాగా నేను పూయలేను, నా పని అయిపోయింది అని చెప్పేసి ఏ చెట్టు అనుకోదు. మనం ఒక దాంట్లో వెనకబడ్డామంటే దీనికి 5 అంతలు మనం ముందుకు పెడుతూ ఉంటాం, సిద్ధంగా ఉంటూ ఉంటాం. ఆ కథ పక్కన పెట్టి మరొక ముఖ్యమైన విషయంలోకి వద్దాం. ఒకసారి నన్ను మాట్లాడుతున్నప్పుడు ఏదో ఆర్నిథాలజీ అని ఎప్పుడైనా విన్నారా? ఆర్నిథాలజీ అంటే వినపట్టాలా? స్టడీ ఆఫ్ బర్డ్స్, పక్షి శాస్త్రం. పక్షులు ఎలా ఉంటాయో అని అడిగారు. చాలా పెద్ద విసరికి నేను కూడా చాలా రకరకాల పక్షులు చూశాను. నన్ను అడిగారు, మీకు ఇష్టమైన పక్షి పేరు చెప్పండి అని. మీలో ఈ ప్రశ్న అడిగితే ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 2000 మంది ఉన్నారు కదా, 2000 మంది కలిపేసి దాదాపుగా 1000 పక్షుల పేర్లు చెప్తారేమో, లేదా 10 చెప్తారేమో, 1 చెప్తారేమో. చెప్పండి సరదాగా మీకు ఇష్టమైన పక్షి పేరు ఏమిటి? చిలక, పీక, నెమలి, కోకిల, కాకి, గద్ద, రాబందు, కోడి. అక్కడ ఉన్నాయండి అసలైన మనిషి. నాకు బాగా ఇష్టమైన పక్షి పేరు కోడి. ఎందుకని? అన్యాయం. నేను కోడిని తినను, మీరు పెడితే పకోడీ తింటాను. కోడిని నువ్వు ఎందుకు ఇష్టపడతావు? కేవలం ఒక భోజన పదార్థంగా ఇష్టపడితే అది సరైన సమాధానం కాదు, అది సరైన ఇష్టం కూడా కాదు. అమ్మా, పొద్దున్నే లేపుతుంది కోడి, కోడి పుంజు లేపుతుంది, కోడి పెట్ట కాదు. కానీ ఇవాళ కోళ్ళు ఎక్కడున్నాయి? మన సెల్లే కోడే కూస్తుంది. అది మగ సెల్లో ఆడసెల్లో తెలియదు. కానీ మీరు చెప్పిన కోడి గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈ సృష్టిలో మన మధ్య తిరిగే దాంట్లో సహజ మరణం లేకుండా కృత్రిమంగా చచ్చిపోయే పక్షి కోడి ఒక్కటే. దాని ఆయుర్దాయం దిండక ముందే మనం దాన్ని మెడ కోసేస్తున్నాం. అందుకు కూడా నేను కోడి అంటే ఇష్టపట్టలేదు. మీరు పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతి ఇంట్లోనూ కోళ్ళని పెంచేవాళ్ళం. అవి గుడ్లు పెడతాయి. గుడ్లను తీసుకువెళ్ళి వరి పొట్టులో పెట్టి కోడిని తీసుకెళ్ళి దాని మీద పొదగ వేస్తూ ఉంటాం, ఇంక్యుబేషన్ అంటాం. ఎప్పుడన్నా కోడి పొదుగుతుంటే చూసిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఓ వెరీ గుడ్, దాదాపు 50% ఉన్నారు. పొదగడం అనే మాట కూడా ఈ మధ్య మర్చిపోతున్నాం. ఆ పొదుగును పెట్టేటటువంటి, ఆ వరి పొట్టును పెట్టేటటువంటి దాన్ని ఏమంటారు? ఇంక్యుబేటర్ కాదు, కుంపటి అంటారు. ఆ కుంపటిలో కోడి 21 రోజుల తర్వాత పిల్లలు బయటకు వచ్చిన తర్వాత ఆ పిల్లల్ని ఆ కోడి ఎంత ప్రేమిస్తుందో తెలుసా? చిన్న కోడి పిల్లని, బుజ్జి కోడి పిల్లని
తనకన్నా దాదాపుగా 50 రెట్లు బరువు ఉన్నటువంటి గద్ద ఎత్తుకుపోతూ ఉంటే దాని కాళ్లతోని ఎగిరి వెళ్ళి దానితో యుద్ధం చేసి తన బిడ్డని తెచ్చి తన దగ్గర పెట్టుకుంటుంది. చిన్న చిన్న గింజల్ని, చిన్న చిన్న పురుగుల్ని తీసుకొచ్చి తాను తినకుండా తన నోట్లోంచి పెట్టి, ఇక్కడ బోరెము అంటూ ఉంటారు, గొంతులోంచి తీసుకొని వచ్చి దాని నోట్లో పెడుతూ ఉంటుంది. ఆ తల్లి కోడి తన చుట్టూ తిప్పుకుంటూ ఉంటుంది. మధ్యాహ్నం ఎండ అయితే రెక్కలు ఇలా చాపి రెక్కల కింద మొత్తాన్ని కూడా దాచిపెట్టుకుంటుంది, ఎవరికి కనపడకుండా. నువ్వు ముట్టుకోవడానికి పెడితే పొడిచి నీ వెంటబడుతుంది. గంప కింద దాచిపెడితే ఎవరన్నా పిల్లి కనుక వచ్చినట్టే పిల్లితో యుద్ధం చేస్తుంది తన పిల్లల్ని కాపాడడానికి. ఖచ్చితంగా 72 రోజులు దాటిన తర్వాత, 90 రోజులు దాటిన తర్వాత, 3 నెలలు దాటిన తర్వాత అదే పిల్లలు దగ్గరికి వస్తే అమ్మా అమ్మా కొక్కొక్కో అని దగ్గరకు వస్తుంటే ఏం చేస్తుంది? పొడిచి దూరంగా పెడుతుంది. నువ్వు రావద్దు నా దగ్గరికి. ఏమైంది ఆ ప్రేమ? 3 నెలల్లోనే ఆ కోడి పిల్ల దూరం ఎందుకు అవుతోంది? దాని చుట్టూ తిరుగుతుంటే కనపడితే చంపేస్తానన్నట్టుగా పోటీ పడి తరిమి తరిమి కొడుతోంది. దాన్ని ఏరదోలడం అంటారు, వేరుగా తోలడం. ఆ లక్షణం నాకు బాగా నచ్చింది. ఆ లక్షణాన్ని ఇండియాలో మనం పాటించట్లేదు, కానీ అమెరికాలో పాటిస్తున్నారు. అమెరికా వాడికి భారతీయ కోడి ఆదర్శం. పద్దెనిమిది ఏళ్ళు నిండగానే ఆ తల్లి తండ్రి ఆ పిల్లవాడు ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి, మై డియర్ సన్ సాయినరా, ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ యూ ఎర్న్ యువర్ బ్రెడ్, డోంట్ కమ్ టు మీ. నో డాడ్, ఆల్రెడీ ఐ హ్యావ్ స్టార్టెడ్, ఐ హ్యావ్ టేకెన్ ఏ హౌస్. నేను ఆల్రెడీ ఇల్లు తీసేసుకున్నాను. వాట్, వేర్ ఆర్ యూ వర్కింగ్? ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఏ లాండ్రీ. అరే భయ్, యు ఆర్ ఏ గ్రాడ్యుయేట్. సో వాట్? సో వాట్? I'm a graduate from Manchester University or Ohio University, University of Texas. I did it. But I work in a laundry. I work in a gas station. Gas station అంటే పెట్రోల్ పంపు. దానికి తండ్రి ఏమంటాడు? వండర్ఫుల్ మై డియర్ సన్, యూ డిడ్ ఏ గుడ్ జాబ్. ఇవాళ మనం 18 సంవత్సరాలు నిండిన తర్వాత లేదా 21 సంవత్సరాలు నిండిన తర్వాత నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడానికి అవసరమైనటువంటి శక్తులు ఈ ప్రపంచం నిండా ఉన్నాయి, ప్రపంచం పెట్టెలో ఉన్నాయి. మనం ఆ పెట్టెని ఓపెన్ చేయడమే కావాలి. ఇవాళ ఈ ఉపన్యాసంలో మనకు కనపడిన అదృష్టాల పెట్టెల కాలం చేతులు ఎక్కడున్నాయో నేను చెప్పబోతున్నాను మీ అందరికీ కూడా. ఇందాక చెప్పినట్టుగా రవీంద్రనాథ్ ఠాగూర్ అఖిలేచ్ఛలో ఒంటరిగానే వెళ్ళు, ఈ ప్రపంచంలో నువ్వు ఒంటరిగానే సాధిస్తావు. అర్జునుడు ఎప్పుడూ కూడా ఒంటరిగానే యుద్ధం చేస్తుండేవాడు. పక్కన భీముడిని వేసుకెళ్ళరా, అన్నయ్య నాకు కొంచెం తోడురా, యుద్ధం చేస్తానని అర్జునుడు అండు, నకులుడు అండు, సహదేవుడు అండు. ఒంటరిగానే యుద్ధం చేసినటువంటి వాడే వీరుడు అవుతాడు. అలాగని సమూహానికి దూరంగా ఉండమని చెప్పలేదు నేను. సమూహంలోనే ఉండాలి. నీకు నువ్వు సాధించాల్సిన అవసరం ఉంది. ఏమిటయ్యా అదృష్టము? తాయితో పెట్టుకుంటే రేపు పొద్దున కల్లా నీకు ఉద్యోగం వచ్చేస్తుంది అంటాడు ఒక ఆయన. నమ్ముతారా మీరు? ఏం తల్లి, 7 శనివారాలు ఉపవాసం కనుక చేసి నువ్వులు దానం ఇచ్చేసేసినట్టయితే నీకు ఖచ్చితంగా ₹1,00,000 లాటరీ వస్తుంది అంటారు. నమ్ముతారా? బాగా నో అంటలా, ఎక్కడో ఉంది నో. అలాగే ఈ గుడి చుట్టూరు కూడా ఒక 200 సార్లు ప్రదక్షిణం చేస్తే నువ్వు అనుకున్నది అవుతుంది. కాదు కదా? మరి అలాంటప్పుడు గుడికి వెళ్ళడం మానేద్దామా? దానం ఇవ్వడం మానేద్దామా? అవి చేయాలి, ఇవి చేయాలి. మనిషికి 2 ప్రపంచాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మనిషికి ఎన్ని ప్రపంచాలు ఉంటాయి? 2 ప్రపంచాలు ఉంటాయి. నువ్వు నివసించే ప్రపంచము, నీలో నివసించే ప్రపంచం. నువ్వు నివసించే ప్రపంచం, నీలో నివసించే ప్రపంచం. ఈ రెండిటి మధ్యలో ఈక్విలిబ్రియం అంటాం, సమతాస్థితి. ఈ రెండిటి మధ్యలో సమతాస్థితి సాధించిన వాడే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన టెన్సింగ్ నాట్య అవుతూ ఉంటాడు.
కొంచెం కష్టంగా ఉంది ఈ మాట. ఏమిటండి, మనం నివసించే ప్రపంచం వేరు, మనలో నివసించే ప్రపంచం వేరు. ఇవాళ నేను ఇక్కడ ఇంపాక్ట్లో నించొని మాట్లాడుతున్నాను, మీరు ఎదురుగా నించున్నారు. నేను మాట్లాడుతున్నప్పుడు నాలో ఉద్భవిస్తున్న ఆలోచనలు, ఈ పిల్లలతో ఏం మాట్లాడాలనేటటువంటి ఒక వరల్డ్ నాలో పనిచేస్తోంది, ఒక సాఫ్ట్వేర్ నాలో పనిచేస్తోంది, లోపల ఒక అప్లికేషన్, మన కంప్యూటర్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఒక అప్లికేషన్ బ్రెయిన్లో పనిచేస్తోంది. మైక్ ద్వారా మీ దగ్గరకు వచ్చేసరికి మీ దగ్గర కూర్చున్న వాళ్ళందరిలో ఈ 2000 మంది పైగా ఉన్నటువంటి విద్యార్థుల్లో, లేకపోయినట్టయితే విజయం కోసం దగ్గరగా ఉన్న విద్యార్థుల్లో రకరకాలుగా ఆలోచన. ఏం చెప్తాడు కవితా ప్రసాద్, ఇది నిజమా, టైం వేస్టా, మనకేమన్నా ఉపయోగపడుతుందా, ఇంతకీ ఈయన చెప్పదలుచుకుంది ఏమిటి, ఇంకాసేపు ఆగినట్టయితే ఏమన్నా రేసు గుర్రం సినిమా టికెట్లు దొరుకుతాయా, బయటికి వెళ్తే బాగుంటుంది కదా, ఇదంతా సుత్తి వ్యవహారంలా ఉంది అనే ఒక ప్రపంచంతో కొంతమంది ఉంటుంటారు. లేదు లేదు, ఇంకేదో మాట్లాడుతున్నాడు, ఇంకా విందాం, దీని ద్వారా నేనేమన్నా ఎదుగుతానేమో ఆలోచించే మనుషులు కొంతమంది ఉంటారు. అలా కాకుండా పక్కన కూర్చొని సెల్ ఫోన్లో కూర్చొని మెసేజ్లు పంపించుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది, ఈమెయిల్స్ చెక్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, గర్ల్ ఫ్రెండ్తోనో బాయ్ ఫ్రెండ్ గురించో ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అవన్నీ మీలో ఉన్న ప్రపంచాలు. ఆ ప్రపంచంలోంచి మీరు బయటికి రావాలి. ఒక చిన్న కథ చెప్తాను. ఒక గురువు గారు ఉన్నట్ట, ఆ గురువు గారి దగ్గరికి పాఠం వినటానికి చాలా మంది వచ్చారు. చాలా మంది శిష్యులు అక్కడే ఉన్నారు. ఆ గురువు గారి ఆశ్రమంలో ఆ గురువు గారు పెట్టింది తినాలి, చెప్పింది వినాలి, ఏమి ఎదిరించడానికి వీల్లేదు, పాఠాలు బాగా చెప్తూ ఉంటారు. ఆ దేశపు రాజుగారి యొక్క కుమారుడు వచ్చాడు. ఆ రాజుగారి కుమారుడు ఉత్తి బడుద్దాయి, వాడికి ఏమీ చదువు ఎక్కలేదు. ఈ గురువు గారు బాగా చెప్తారని తీసుకొచ్చారు. గురువు చెప్పాట, అయ్యా ఇక్కడ ఉన్నటువంటి ఈ రెసిడెన్షియల్ స్కూల్లో మేము పెట్టింది తినాలి, ఏం అడగకూడదు, ఇలా కనుక ఉన్నట్టయితే 2 సంవత్సరాల తర్వాత నీ కొడుకు చదువు వస్తుంది, మీ ఇష్టం అండి అంటాడు. ఆ కుర్రాన్ని వదిలిపెడతారు, మళ్ళీ 2 ఏళ్ల దాకా మీరు రావద్దంటారు. ఆ ఆశ్రమంలో నియమం ఏమిటంటే భోజనంలో పచ్చడికి బదులుగా వేపాకు పచ్చడి పెడుతూ ఉంటారు, నెయ్యికి బదులుగా ఆముదం వేస్తూ ఉంటారు. అలా వడ్డించడానికి ముందు ఆ గురువు గారు కూర్చొని పాఠం చెప్పడం మొదలెడుతుంటాడు. ఎదురుగా వేపాకు పచ్చడి, నెయ్యికి బదులుగా ఆముదము, అన్నము కలుపుకొని తింటుండాలి. ఆ మాస్టర్ పాఠం చెప్తుంటాడు. ఆ పాఠం చెప్పే ప్రపంచంలోకి వాళ్ళని తీసుకెళ్తూ ఉంటాడు. వీళ్ళు ఇలా కలుపుకుంటూనే ఉంటారు, తింటూనే ఉంటారు. ఎవరికైతే చేదుగాను వాసన వస్తుందో వాడు బయటకు వెళ్ళిపోతుంటాడు. చేదు రాకుండా ఉన్నట్టు వాళ్ళు మిగులుతారు. కొన్నాళ్ళకి అందరూ కలిసిపోతారు. ఈ రాజుగారి కుర్రాడు కూడా కలిసిపోయాడు. 2 ఏళ్లు గడిచాయి. వాడికి గణితం వచ్చింది, జ్యోతిష్ శాస్త్రం వచ్చింది, అన్ని శాస్త్రాలు వచ్చాయి. రోజు వేపాకు పచ్చడి తింటూనే ఉన్నాడు, ఆముదం వేసుకుంటూనే ఉన్నాడు. 2 ఏళ్లు గడిచిన తర్వాత రాజుగారు వచ్చాడు, కొడుకు ఎలా ఉన్నాడని. రాజుగారు రాగానే వాళ్ళ నాన్నగారిని చూశాడు, బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి మీ అబ్బాయికి చదువు బాగా వచ్చిందండి అన్నాడు. ఏవైనా అడగండి చెప్తానన్నాడు. అన్ని అడిగాడు, చెప్పాడు. సరే భోజనానికి కూర్చుందానండి అని మళ్ళీ భోజనానికి కూర్చుందని వేపాకు పచ్చడి, అందులో ఆముదం వేశారు. రాజుగారి కుమారుడు కడుపుకున్నాడు, తిన్నాడు. ఇదేమిటండి ఈ వేపాకు పచ్చడి పెట్టారంటే వెధవా 2 ఏళ్ల బట్టి నువ్వు తింటున్నది అది. మరి 2 ఏళ్ల బట్టి ఉన్నటువంటి ప్రపంచం హఠాత్తుగా ఆ ప్రపంచం నుంచి బయటకు వచ్చేసాడు. ఇక ఆగిపోయింది, అతని చదువు ఆగిపోయింది. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? మనం ఏదన్నా ఒక విషయం మీద ఏకాగ్రమైన దృష్టి పెట్టుకుంటూ ఉన్నామంటే పక్కనున్నటువంటి ఏవి కూడా డిస్టర్బ్ చేయడానికి వీలు లేదు. మిమ్మల్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తున్నారనుకోండి, పక్కన ఉన్నటువంటి వాళ్ళు డిస్టర్బ్ కాకుండా ఉండడమే అవధానము అంటూ ఉంటాం మేము. మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి అవకాశం లేదు. ఒకే గమ్యం వైపు వెళ్తుండాలి. నాకు అది ఉంటే చేసేవాడిని, ఇది లేదు కాబట్టి నేను చేయలేకపోతున్నాను. అసలు మా వంశంలోనే రాదండి, మా నాన్నకి లెక్కలు రావండి, మా మేనమామ ఇందులో వీక్ అండి కాబట్టి నాకు రాదండి అనుకోవడం కరెక్ట్ కాదు. ఒక చక్కటి శ్లోకం ఉంది, ఏమీ లేకపోయినప్పటికీ కూడా అన్ని సాధించగలిగేటటువంటి శక్తి ఇచ్చే శ్లోకం గురించి చెప్తారు. ఈ శ్లోకానికి వయస్సు 4000 సంవత్సరాలు. సంస్కృతంలో ఉంటుంది ఈ శ్లోకం. రథస్యేకం చక్రం భుజగయమిత సప్తతురగా నిరాలంబో మార్గశ్చరణ వికల సారథిరపి రవిర్యాచ్యేవంతం ప్రతిదినమపారస్య నభస
క్రియాసిద్ధి సత్వే భవతి మహత అన్నోపకరణే. దురదృష్టం ఏమిటంటే మన జాతి మన భాషని మర్చిపోయింది. ఇవాళ మీరు మాట్లాడుతున్నది, మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, ఇంటర్వ్యూలో మొట్టమొదట మీ యొక్క గొంతులో ఉన్న స్వరంలో ఉన్నటువంటి విన్యాసాన్ని చూస్తాం మేము, మీరు మాట్లాడే భాషని చూస్తాం, మీరు వేసుకున్నటువంటి డ్రెస్సును చూస్తాం, చొక్కాకి పైగుండి పెట్టాడా లేదా అని కూడా చూస్తూ ఉంటాం. చాలామంది మగపిల్లలు మొదటి 2 గుండీలు ఎందుకు వదిలిపెడతారో తెలియదు. కనీసం ఇంటర్వ్యూ ఎప్పుడైనా పెట్టుకోండి. అన్నీ బాగా ఉండి గుండీలు లేకుండా ఉద్యోగం పోగొట్టుకున్నటువంటి విద్యార్థులు నేను చాలామందిని చూశాను. దాదాపుగా యాజ్ డైరెక్టర్గా ఎంత ముందున్నప్పుడు ఇంటర్వ్యూలు చేసినప్పుడు కూడా బాగుంటుంది, కానీ మేనర్స్ ఉండదు. తలకాయ పిచ్చి పిచ్చిగా దువ్వుకొని వస్తారు. కొంతమంది ఇప్పుడు దువ్వుకొని చెరుపుకొని బయటకు వెళ్తున్నారు. అదేమిటో అర్థం కాదు. అది న్యాచురాలిటీ అట. సాధారణంగా దువ్వుకోవాలి, కానీ ఇట్లా దువ్వేసుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా అనుకుంటున్నారు. అదేమిటంటే అది ఏదో ఎవరిలాగానో ఉండాలని. నువ్వు నీలా ఉండాలి, ఎవరిలాగానో ఉండడానికి కాదు, ఆ ఎవడో నీలాగా ఉండాలి. తలుచు. మళ్ళీ శ్లోకంలోకి వద్దాం. ఇది ఎందుకు చెప్పానంటే, ఎవరైనా ఒక విజయాన్ని సాధించాలనుకోవడానికి మంచి భాష ఉండాలి, మంచి ఆహార్యం ఉండాలి. స్వామి వివేకానంద అమెరికాలో పర్యటిస్తున్నప్పుడు ఒక అమెరికన్ అడిగాడు, స్వామి మీరు సర్వసైన్య పరిచయం కదా, ఈ పట్టుబట్టలు ఏమిటి, ఈ పెర్ఫ్యూమ్స్ ఏమిటి, ఇంత చక్కగా కాస్మెటిక్గా మీరు అందంగా అలంకరించుకుని బయటకు వస్తారేమిటి అంటే, వివేకానందుడు సమాధానం చెప్పాట, భగవంతుడు ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని చండాలంగా నలుగురికి చూపించడం నాకు ఇష్టం లేదు అన్నాడు. బీ వెల్ డ్రెస్డ్. గాడ్ హ్యాస్ గివెన్ యూ ఎ బ్యూటిఫుల్ బాడీ. ఈ శరీరం ఇచ్చింది గడ్డం పెంచుకొని ఇలా పళ్ళు గారపడుచుకొని అందులో జరదా కిళ్ళీలు నవిలి ఒక్క పుడుకులు నవిలేసేసి జుట్టు పిచ్చి పిచ్చిగా పెట్టుకొని దిక్కుమాలినటువంటి మాటలన్నీ రాసుకుంటూ టీ షర్ట్ మీద ఒక మాట రాసుకొచ్చాను అనమాట, ఐ ఆమ్ బోర్న్ ఇంటెలిజెంట్ బట్ మై స్కూల్ స్పాయిల్డ్ అని రాశాడు. నేను చూశాను, వాడిని పిలిచి అడిగాను ఏమిటంటే, ఐ ఆమ్ బోర్న్ ఇంటెలిజెంట్ బట్ మై స్కూల్ స్పాయిల్డ్ అని. ఇంకా వీటి మీద రాసుకున్నాడు, ఐ ఆమ్ ఏ రోగ్ అని రాశాడు ఆయన. అదేమిటి ఎలా రాసుకున్నాడంటే, చదివినోడు రోగండి అంటున్నాడు. బండి ఇవన్నీ ఏమిటంటే అనవసరపు ప్రపంచాల్లో మనం బతుకుతున్నాం, మనం కాని ప్రపంచంలో మనం బతుకుతున్నాం. ఇవన్నీ విజయానికి మిమ్మల్ని పక్కన పెట్టేటటువంటివి, పక్కన తీసుకెళ్తున్నాయి, దూరంగా తీసుకెళ్తున్నాయి. మళ్ళీ వద్దాం శ్లోకం దగ్గరికి. నేను ఒక మాట చెప్పి పక్కకు తీసుకెళ్ళి మళ్ళీ మిమ్మల్ని మీ దగ్గర తీసుకురావడానికి కారణం అదే అనమాట. చక్కటి భాష. రథస్యేకం చక్రం భుజగయమిత సప్తతురగాః. నేను చదువుకున్నటువంటి విద్యలో ఈ శ్లోకం ఎక్కడా లేదు. నేను కావాలని అధ్యయనం చేసి నేర్చుకున్నాను, నాకు మాస్టర్ చెప్పలేదు. ఎక్కడ నాలెడ్జి ఉంటుందో, ఎక్కడ విజ్ఞానం ఉంటుందో ఆ విజ్ఞానం దగ్గరకు మనం పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఒక తుమ్మెద పువ్వు దగ్గరికి అలా వెళుతున్నట్టుగా, తేనెకు ఒక చిన్న మకరందపు బిందువు కోసం వెళుతూ ఉంటుంది. ఇవాళ ఇంపాక్ట్కి వచ్చారు, రేపొద్దున బ్రిటిష్ లైబ్రరీకి వెళ్తారు, రేపొద్దున సెంట్రల్ లైబ్రరీకి వెళ్తారు. నాలెడ్జ్ కనపడిందంటే త్రాచుపాము ఇలా చూసినట్టుగా అలా వెళ్ళిపోతున్నారు. ఇది నాకు పనికొస్తుంది. అలా పనికొచ్చిన శ్లోకమే ఇది. ఒక ఆయన ఉన్నట్ట, ఆయన రథానికి ఒకటే చక్రం ఉంటుందట. రథానికి ఎన్ని చక్రాలు ఉండాలి? కనీసం 2 ఉండాలి, 4 ఉండాలి. కానీ ఆయన చక్రానికి రథస్యేకం చక్రం, ఒకటే చక్రం మీద నడుస్తుంది ఆయన బండి. అయ్యో నా బండికి ఒకే చక్రం ఉందండి, నేను నడవనండి అనట్లేదుట. భుజగయమితా సప్తతురగాః. ఆ వంటి చక్రపు బండికి 7 గుర్రాలు ఉన్నాయట. 7 గుర్రాలకి కూడా పగ్గాలు లేవు, పగ్గాలకు బదులుగా పాములు ఉన్నాయట, బుసలు కొట్టే పాములు ఉన్నాయట. ఆ మహానుభావుడు చూడండి, రథస్యేకం చక్రం భుజగయమిత సప్తతురగాః. పోనీ నడవాలి, ఆయన రథం తీసుకొని బయలుదేరాలి. నిరాలంబో మార్గః. నడవడానికి రోడ్డు ఏది లేదట, మొత్తం గాలి కూడా లేదు, మొత్తం శూన్యమే ఉందిట. ఆ శూన్యంలో వెళ్ళిపోవాలి ఆ చక్రం వేసుకుని ఆయన. పోనీ నడిపేవాడు ఎవడయ్యా? చరణ వికల సారథిరపి. ఆ డ్రైవర్కి కాళ్ళు లేవు, యాక్సిలేటర్ ఎలా దొక్కుతాడో తెలియదు ఆయన. రథస్యేకం చక్రం. మీకు అర్థమవుతోంది రెండోసారి సంస్కృతం చెప్తుంటే, మొదటిసారి అర్థం కాదు. రథస్యేకం చక్రం భుజగయమిత సప్తతురగా నిరాలంబో మార్గ చరణ వికల సారథిరపి. ఇంతకీ ఎవరైనా? సూర్య భగవానుడు. రవిర్యాచ్యేవాంతం ప్రతిదినం అపారస్య నభసః. అపారమైనటువంటి అభస్సు ఆకాశంలో ఒక్క సెకను కూడా ఆలస్యం కాకుండా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పరిభ్రమిస్తున్నాడు. ఎలా సాధ్యమైందయ్యా? క్రియాసిద్ధి సత్వే భవతి మహత అన్నోపకరణే.
మహనీయులకు, విజయం పట్ల ఆకాంక్ష ఉన్నటువంటి వాళ్ళకి ఉపకరణాలు అవసరం లేదు. మన శరీరమే మనకు ఉపకరణం, మనమే సాధించగలం.